హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రెజెంట్ అమెరికా స్టాక్ మార్కెట్స్ అన్ని డౌన్‌ఫాల్ అవ్వడం మనందరికీ తెలిసిందే. వీటన్నిటికి రీజన్స్ ఏంటి? మేజర్ ఇండిసెస్ అయినటువంటి S&P 500, డో జోన్స్, నాస్డాక్ ఇవన్నీ కూడా హై లాసెస్‌లో రన్ అవుతున్నాయి. ఈ సడన్ సిట్యుయేషన్స్ వల్ల ఇన్వెస్టర్స్ అందరూ కూడా పానిక్ అవుతున్నారు. నిజంగానే అమెరికా అనేది రెసిషన్ వైపు దూసుకెళ్తుందా? వీటన్నిటికి ట్రంప్ తీసుకునేటువంటి డెసిషన్సే మెయిన్ రీజనా? ఈ యూఎస్ మార్కెట్ డౌన్ ఫాల్ అనేది ఇండియా స్టాక్ మార్కెట్ మీద ఎంత ఎఫెక్ట్ చూయిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. సో మనందరికీ తెలుసు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడూ కూడా ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెసిషన్స్‌కి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఈసారి స్టాక్ మార్కెట్ ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రంప్ గారు తీసుకున్నటువంటి ట్రేడ్ వార్ డెసిషన్ అన్నమాట. ఆయన కెనేడియన్ స్టీల్ అండ్ అల్యూమినియం పై టారిఫ్లను 50% వరకు పెంచారు. దీనికి కెనడా వాళ్ళు అమెరికా ఎలక్ట్రిసిటీపై 20% ఆఫ్ ది ట్యాక్స్ అనేది పెంచారు. ఈ సిచ్యువేషన్స్ వల్ల గ్లోబల్ మార్కెట్ లో కూడా భయం అనేది స్టార్ట్ అయింది. అమెరికా కంపెనీల ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరగడం వల్ల లాసెస్ కూడా వాటిని కుదిపేశాయి. సో దానివల్ల ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ప్రెజర్ చూయించడం వల్ల మార్కెట్ ఒక్క రోజులోనే వేల కోట్ల వరకు కోల్పోయింది. ఇది కేవలం టారిఫ్ వల్లనే కాదు, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎకనామిక్ గ్రోత్ అనేది మారుతూ ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇన్వెస్టర్స్ కి ఇంకా భయం పెంచాయి. అప్పటి వరకు స్టేబుల్ గా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడం చాలా మందికి పానిక్ గా మారిపోయింది. మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల రిసెషన్ భయం మరింత పెరిగింది. అసలు రిసెషన్ అంటే ఏంటి? రిసెషన్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? రిసెషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవన్నీ నష్టాల్లోకి వెళ్ళడం వల్ల, వాటికి లాసెస్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయి. సో ప్రతి ఒక్క వస్తువుకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది, సప్లై తక్కువగా ఉంటుంది. కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖర్చు అనేది తగ్గిస్తూ ఉంటారు. సో దాంతో ఎకనామిక్ గ్రోత్ అంతా తగ్గిపోతుంది. సో ఎకనామిక్ గ్రోత్ పడిపోయింది అంటే మార్కెట్ కూడా పడిపోతూనే ఉంటాయి. సో మార్కెట్స్ అనేవి రేజ్ అవ్వాలంటే ఎకనామిక్ గ్రోత్ కూడా రేజ్ అవ్వాలి. సో మార్కెట్ గ్రోత్ కి ఎకనామిక్ గ్రోత్ కి ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ప్రతి మార్కెట్ క్రాష్ తర్వాత ఒక రికవరీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మార్కెట్ ఫాల్ డౌన్ అనేది టెంపరరీయే. సో తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రికవరీ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అన్న ఒక డైలమాలో ఉండిపోయారు. ఎందుకంటే ఈ టైంలో స్టాక్స్ అమ్మేయాలా లేకుంటే హోల్డ్ చేయాలా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో అయితే ఉండుంటారు. అమెరికా మార్కెట్ పడిపోతే మన ఇండియా మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుందా అంటే పడుతుంది. కాకపోతే వాళ్ళ మార్కెట్ పడిపోయినంతగా మన మార్కెట్ పడిపోదు. ఎందుకంటే మన ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ కు పెద్ద షాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీలు ఎక్కువగా కూడా అమెరికా మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. అండ్ ఆల్సో ఒక రూపీ వాల్యూ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే డాలర్ అనేది స్ట్రాంగ్ అయితే ఇంపోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి. కానీ లాంగ్ టర్మ్ గా చూసుకుంటే మన ఇండియా ఎకనామిక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? సేఫ్ స్ట్రాటజీ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా నా పోర్ట్ఫోలియో సేఫ్ గా ఉందా లేదా అనేటువంటి కొంచెం భయంతో ఉంటారు. కానీ ఇది పానిక్ సెల్ చేయడానికి సరైన టైం అయితే కాదు. 5 టిప్స్ ఏంటంటే పానిక్ సెల్లింగ్ అయితే ఎవరు చేయదు. మార్కెట్ ఎప్పుడు కూడా రికవరీ అవుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త టైం పడుతుంది. సెకండ్ వన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో స్ట్రాంగ్ కంపెనీస్ లో ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండెక్సివ్ ఫండ్స్ అండ్ డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యాష్ రిజర్వ్ ఉంచుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఓకే, ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఈ వారం మార్కెట్ ఇంకా పడిపోవచ్చు. కానీ మార్కెట్ పతనం అంటే పర్మనెంట్ లాస్ కాదని గుర్తుంచుకోవాలి. సో ట్రంప్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పాలసీ మార్పులు చేస్తే మార్కెట్ త్వరలోనే తిరిగి కోలుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? రిసెషన్ వస్తుందా లేక ఇది టెంపరరీ మార్కెట్ డౌన్ ఫాలా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.